రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలను రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు పేద రైతులపై దాడులు చేసి భూములు లాక్కుంటున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులతో ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు కిష్టయ్య హరీష్ రావు ఎఫ్డీసీ చైర్మన్ ఒంటెరే ప్రతాప్ రెడ్డి పరామర్శించారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కిష్టయ్య భూమి అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారన్నారు. కాంగ్రెస్ నాయకులు రెండోసారి సర్వే చేపించి హద్దులు మార్చి దారి లేకుండా చేశారన్నారు. 20 లక్షలు ఇస్తేనే తొవ్వి ఇప్పిస్తామని డిమాండ్ చేసి కేసులు పెడతామని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి చూడాలని హరీష్ రావు కోరారు. మాట్లాడతా మంచిగా చూడమని చెప్తా, నేను అన్ని సౌలభ్యం చేస్తాను. నిలుచుకోమంటావా? మాట్లాడి పంపిస్తాను. ఏర్పాటు చేస్తాను. నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. నేను నిలుచుకు డాక్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. చేస్తా నేను చేస్తాను. ఇప్పుడే మాట్లాడతాను. డాక్టర్తో మాట్లాడి చేస్తాను. ముందు టెన్షన్ పడకు. కిష్టయ్య అని 40 సంవత్సరాల వయసు కలిగిన రైతు తన భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం అప్లై చేస్తే అక్కడికి వచ్చినటువంటి డిఐ ముందు సర్వే చేసి బౌండరీలన్నీ కూడా పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ముందే ఫోన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తిరిగి రెండవసారి సర్వే చేయమని చెప్పారు. రెండవసారి సర్వే చేస్తే మరి హద్దులు మార్చేసి ఈ రైతుకు దారి లేకుండా చేసి ఆ రైతును ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. రైతు నుంచి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఇప్పుడు మేము అతని భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు కిష్టయ్యతో మాట్లాడినప్పుడు నన్ను 20 లక్షల రూపాయలు అడిగారు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, కాంగ్రెస్ నాయకులు అండదండలు మాకున్నాయి, మీరు ఎక్కడికి పోయినా న్యాయం కాదు అని చెప్పి ఆ రైతును భయభ్రాంతులకు గురి చేశారు. న్యాయం చేయండి అని చెప్పి అడిగిన పాపానికి రైతు మీదనే ఉల్టా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అతన్ని